నేను ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు, ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తిరువూరు గ్రామం. నేను అనంతపూర్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తిరువూరు గ్రామంలో ఉంటున్నాను. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి. ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే 13వ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది. 12వ తేదీ చూసాం మా ప్రాంతం అంతా కూడా, అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తరువాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు, ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే. అది మొదటిది ఉపాధ్యాయుడు, రెండోది జర్నలిస్టు. ఇది నేను ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు ఇదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. వీళ్ళిద్దరే సమాజాన్ని మార్చగలరు. నేను ఉపాధ్యాయుడు అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా, ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ నేను మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించి లెటర్స్ రాసి పంపించారు నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు పిలిచాను. ఎందుకంటే ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి ఇప్పటికీ కూడా. దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది పెద్ద కొత్త కాదు, కానీ ఒక 2 దశాబ్దాలు చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి వెళ్ళింది, అంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. నేను చూసేవాడిని, మాది పల్లెటూరు కాబట్టి. ఇంతకుముందు ఎన్నికల్లో ఏం చేశారంటే రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు. 8 గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకాలు. ఎన్నికల ముందు రోజు నైట్ ఈ డబ్బులే పంచుతుంటారు కొద్ది. బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా 8 గంటలకు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అంటే అందులో పెద్ద భయపడాల్సింది కానీ, ఆలోచించాల్సింది ఎవరు వస్తారని కానీ, చూస్తారని కానీ ఏమీ లేదు. పట్టపగలు. ఆ పట్టపగలు కూడా నేను చూశాను. కొంతమందికి ఏంటంటే ఓటుకి 1500 రూపాయలు ఎక్కడి ఈచ్ పార్టీ, అంటే 2 పార్టీలు కూడా. అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది. దాంట్లో మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు. అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదండి ఆల్మోస్ట్ అని చెప్పాలి. ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటాం, మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది, కానీ ప్రజాస్వామ్యం పేరుకే. ఆ తర్వాత ప్రజాస్వామ్యం తెలియదు, ధనస్వామ్యం అయిపోయింది, మితస్వామ్యం. అంటే కొద్దిమంది చేతిలోనే ఉంది రూలింగ్ అంతా. ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం ఏ పార్టీ అయినా. సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారండి, చిన్న విషయం కాదు. మీకు ఆర్టికల్ 370 చాలా సాహసోపేతమైన చర్య. మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, మీకు అదేవిధంగా తలాక్, ఇటువంటి అయోధ్య, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అటువంటి ఇష్యూస్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు. సో అందుకని ఒకే ఒక ఆశతో మరి అటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, ఇప్పటికే మీకు తెలుసా కొన్ని ఆంగ్ల పత్రికలు, విదేశీ పత్రికలు, చైనా అఫీషియల్ డైలీ ఉంది, మీకు అందరికీ తెలుస్తుంది, గ్లోబల్ టైమ్స్, అదేవిధంగా అమెరికన్ ది గార్డియన్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించే భారతదేశంలో ప్రజాస్వామ్యం డూబియస్ డెమోక్రసీ, అంటే ఇది ఓటకు ప్రజాస్వామ్యం, ఇది సరైనది కాదు, ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు, కొనేస్తున్నారు నాయకులంతా కూడా. మీకు చివరికి నేను స్టడీ చేస్తే మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున అంటే 2 పార్టీలు కలిపి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. 50 కోట్లు 2 పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంటే మీరు అలా 175 నియోజకవర్గాలు అంటే సుమారుగా 8,250 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టాడు ఒక ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఆలోచించిన దక్షిణ భారతదేశం అంతా కలిపితే ఎంత అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్, ఇదంతా కూడా క్యాష్, 8,250 కోట్లు క్యాష్ అని. అది మళ్ళీ ఏది ట్రాన్స్ఫర్లు కాదు, ఫోన్పేలు లేకపోతే చెక్లు ఇవ్వడం కాదు కదా. 8,250 రూపాయల క్యాష్ డిమానిటైజేషన్ మనం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత వ్యవస్థ ఉంది, ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలుసు కదా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, విజిలెన్స్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్నో ఉన్న యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం ఇది నియంత్రించడానికి. వాళ్ళందరి కళ్ళు కప్పి ఇంత క్యాష్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశాడో ఒక ప్రశ్న. జనరేట్ చేయడం కూడా అంత మొత్తం ఎలా వస్తుంది ఒకటి. రెండో ప్రశ్న అంటే ఈ మొత్తాన్ని అంతటిని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం. మీరు అర్థం చేసిన 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎలా జరిగిందని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఎక్కడ పడితే చెకింగ్ అంటారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏది ఎన్నికల నియంత్రణకు, ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి. ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు ప్రదేశాలకి, రాష్ట్రం అంతటా మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు. తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు. ఈ 3 ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థ అని భయస్తుంది. సో అందుకని మనకి అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అంటే ఒకటే చెప్తారు నిర్వచనం, అబ్రహాం లింకన్ నిర్వచనం. ఎందుకంటే ఆయన గ్యాట్స్బర్గ్ సూచన అద్భుతమైన ఇది, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు. ఇది అందరూ తెలుసు. ఇది యాక్చువల్గా ఆర్డర్ అండి, మనసులో చెప్పడం లేదు. ఫస్ట్ బై ద పీపుల్, తర్వాత వచ్చేది ఆఫ్ ద పీపుల్, తర్వాత వచ్చేది ఫర్ ద పీపుల్. ఎందుకంటే ఆయన ఉద్దేశం బై ద పీపుల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. ఎందుకంటే ప్రజలే ఓట్లు వేసి ఎన్నుకుంటారు కాబట్టి అది బై ద పీపుల్. ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి అది ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజల కోసం పనిచేస్తుంది, ఫర్ ద పీపుల్. ఇది నిజమైన నిర్వచనం. కానీ ఈరోజు మన ప్రక్రియ చూస్తుంటే, మీరు చెప్పాను కదా, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే నాకు అది నిర్వచనం మారిపోయింది అనిపిస్తుంది. బీవై బై కాదు, అది బియువై బై. 2 బైలే, కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రహాం లింకన్ చెప్పింది బీవై బై. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియువై బై, బై ద పీపుల్ అంటే ఓట్లు కొనండి. తర్వాత ఆఫ్ ద పీపుల్, అది ఓఎఫ్ కాదు, యాక్చువల్లీ ఓఎఫ్ ఆఫ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓఎఫ్ఎఫ్. ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటే చూసారా. అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళు వేరు మనం వేరు అనే స్టేజ్కి వచ్చింది. ఇక 3వది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు. ఆ ఫర్ కాస్త ఫర్గెట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక్క బై ద పీపులే ఉంది, బీవై బై ద పీపుల్, ప్రజల చేత. ఎందుకంటే అది ఉండాలి, అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేము. ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేయిస్తున్నారు. కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయట్లేదు. ఎలా వేస్తుంటే మనం పోలీసు ఓట్లు కొని వేయిస్తాం. అందువల్ల బై ది పీపుల్ ఉంది, ఇప్పుడు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ లేదండి. ఆ 2 ఇంకా భయంకరంగా ఇలా ఊరుకుంటే మనందరం కూడా, అంటే మనందరం అంటే ఉపాధ్యాయులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఊరుకుంటే దీని పరిస్థితి మీకు చెప్తున్న 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదండి.